14 పాఠం ఆకర్షణ సిద్ధాంతం. ఆనంద కరుణేష్. ఇదంతా ఆకర్షణ సిద్ధాంతం ఏమిటి అన్న రహస్యమా? లక్ష్మీదేవి. ఒక రైతు పంటలను నాటినప్పుడు తన మొదటి చక్రం నుంచి చేస్తాడు. కానీ అతను రెండవ చక్రం నుంచి భావోద్వేగాలను పంపాలన్న అంతర్దృష్టి మూడవ చక్రంలో ఉంటుంది. దానితో తన మొదటి చక్రం యొక్క శక్తిని మలిచి మంచి పంట చేతికి రావాలని కోరుకుంటాడు. అదేవిధంగా మీరు భోజనాన్ని వండినప్పుడు కేవలం మొదటి చక్రం నుంచి వండుతారు. కానీ ఆ భోజనం వండే సమయంలో సానుకూల భావనతో ఉంటే ఆ భోజనంలో శక్తిని అనుభూతి చెందగలరు. దానితో అది మరింత పోషకాలతో నిండి ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతం అనేది మొదటి చక్రం మరి రెండవ చక్రం యొక్క పరస్పర సంబంధంపై ఆధారపడి ఉంటుంది. ఇది మూడవ చక్రంలో మీరు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చటం ద్వారా అనుమతించబడుతుంది. మీరు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చటం ద్వారా అనుమతించబడుతుంది. మీ భావనల నుంచి భౌతిక ప్రపంచం ప్రత్యక్షీకరణ జరిగే విధానం మరి ప్రపంచం ద్వారా మీ భావనలు ప్రత్యక్షీకరించబడటం విశ్వం యొక్క సిద్ధాంతం. మీరు ప్రపంచాన్ని చూసే విధానం మార్చుకున్నప్పుడు అదే విధంగా మీరు ఇంతకుముందు చేసిన దానిని వేరే విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతాన్ని ఎరుకతో ఉపయోగించడం మొదలు పెట్టవచ్చు. ఆనంద కరుణేష్. అలానా? అయితే మూడవ చక్రం నుంచి ప్రపంచాన్ని చూడటాన్ని ఎంచుకున్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం అనుకూలంగా పనిచేస్తుందా? లక్ష్మీదేవి. ఖచ్చితంగా ఆకర్షణ సిద్ధాంతం క్రింది చక్రాల నుంచి ఎరుక ఉన్నా లేకపోయినా కూడా జరుగుతుంది. ప్రాపంచిక దృక్పథం అనేది మూడవ చక్రంలో మారినప్పుడు ఈ సిద్ధాంతం గురించిన ఎరుక వల్ల మీ జీవితంలోని సానుకూల మరి ప్రతికూల ఫలితాలు అన్నీ ఈ సిద్ధాంతం వల్లే ప్రత్యక్షీకరణ అవుతున్నాయి అన్నది అర్థం అవుతుంది. మూడవ చక్రంలోని ఈ జ్ఞానం జాగృతమైనప్పుడు వర్తమాన క్షణంలో ఎరుకతో ఉండటం వల్ల మీ ప్రతికూల భావోద్వేగాలు ఎటువంటి ఆలోచన మరి భయం లేకుండా లొంగిపోతాయి. అనాహత చక్రంతో సహా ఉన్నత చక్రాలు ఈ ప్రాపంచిక దృక్పథాన్ని మూడవ చక్రంలో మార్చడానికి సహాయపడతాయి. అందువల్లే మీ హృదయంలో మార్పు జరిగినప్పుడే అన్నీ మారుతాయి. మీ జీవితంలో ఉన్న వాటి పట్ల ఉన్న ఆలోచనను సానుకూల భావాలకు అమరికలో ఉంచుకున్నప్పుడు ఈ సూత్రాలన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి. ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుందా లేదా అన్నది ప్రశ్న కాదు, ఎందుకంటే అది ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఆనంద కరుణేష్. మాలో చాలామంది మా జీవితంలో ఉన్న వాటికి బదులుగా వేరే వాటిని కోరుకుంటాము. లక్ష్మీదేవి. అదే అసలు సమస్య. మీకు ఉన్న దానితో సంతృప్తి చెందకుండా వేరొక దానిని కోరుకున్నప్పుడు ఎల్లప్పుడూ కోరికతోనే మిగిలిపోతారు. ఎందుకంటే కోరిక అనేది రెండవ చక్రం నుంచి ఉద్భవిస్తుంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించి ప్రయత్నపూర్వకంగా ఆకర్షించడం అనేది మీ జీవితంలో ఉన్న దాని పట్ల సంతోషంతో ఉండటం వల్ల జరుగుతుంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించి మీరు ఉన్న దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే అది మరింత ఎక్కువగా దానినే సృష్టిస్తుంది. ఆనంద కరుణేష్. చాలా ఆధ్యాత్మిక మార్గాలు వర్తమాన క్షణం పట్ల ఎరుకను అంగీకార సిద్ధాంతాన్ని మరికొన్ని ఆకర్షణ సూత్రానికి ప్రాధాన్యతను ఇస్తున్నాయి. దీనితో భవిష్యత్తులో ఏదైనా కొత్త దారిని సృష్టించుకోవడానికి అవకాశం ఉంది. అయితే సరైన విధానం ఏమిటి? లక్ష్మీదేవి. రెండూ కూడా సరైనవే. దురదృష్టవశాత్తు రెండూ కూడా చాలాసార్లు అపార్థం చేసుకోబడ్డాయి. వర్తమాన క్షణానికి లోబడి ఉండటం అంటే భవిష్యత్తు లేదా గతం లేదని అపార్థం చేసుకోబడింది. సత్యం ఏమిటంటే వర్తమాన క్షణంలో అన్నీ ఉన్నాయి. మీ ఇంద్రియాలతో గమనిస్తున్న ఇప్పటి క్షణం మరి మీ మనస్సులో గతానికి సంబంధించి ప్రస్తుత క్షణంలో వస్తున్న ఆలోచనలు అన్నీ కలిపే
వర్తమాన క్షణం అంటారు. అదేవిధంగా భవిష్యత్తు అనేది మీ మనస్సు గుండా వెలువడుతున్న గతాన్ని ముందుకు తీసుకువెళ్ళటమే. అందుకే భవిష్యత్తు కూడా మీ మనస్సులో వర్తమాన క్షణంలోనే ఉన్నట్లే వర్తమాన క్షణంలో ఉన్నట్లే. ఆనందకరణెస్ ఆహా! అయితే మీ మనస్సులో లేదా మీ ఇంద్రియ అనుభూతులతో కానీ వర్తమాన క్షణంలో అన్నీ కలిసే ఉన్నాయి. లక్ష్మీదేవి శాశ్వతమైన వర్తమాన క్షణం కాకుండా వేరే ఏదైనా ఎలా ఉంటుంది? హాస్యాస్ఫూరిత హాస్యపూరిత నవ్వు. ఆనందకరణేశ్ నిజమే లక్ష్మీదేవి. కనుక మీ గతం లేదా భవిష్యత్తు లేదా వర్తమానం వల్ల మీ అంతరాత్మలో మార్పు వస్తుందని కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన వర్తమాన క్షణం అనేది మొత్తం కాలగమనంతో పూర్తి సామరస్యతతో ఉందని తెలుసుకుంటాడో అప్పుడు తన అంతరంగంలో మార్పు వస్తుంది. కనుక మీ గతాన్ని తప్పించుకోవటానికి మీ భవిష్యత్తుని ప్రత్యక్షీకరించుకోవాలన్న తపన ఉండదు. దానికి బదులుగా మీరు ముందుగానే నిర్ణయించుకున్న మీకు తెలియని మీ భవిష్యత్ ప్రయాణానికి లోబడి మీకు తెలియని మీ భవిష్యత్ ప్రయాణానికి లోబడి గతం పట్ల మీ వర్తమానం అత్యంత కృతజ్ఞతతో ఉంటుంది. సానుకూల పవనాలు మీ జీవితం అంతా కూడా అనుభూతి చెందుతారు. కేవలం అప్పుడు మాత్రమే మీకు నిజమైన సంతోషం లభిస్తుంది. ఎందుకంటే మీకు కావలసింది మీరు ప్రత్యక్షీకరించుకోకపోయినా మీ పట్ల మీరు సంపూర్ణతతో ఉన్నారు కనుక ఆ సంపూర్ణత వల్ల మీరు ఆలోచించేది మరి కోరుకునేది మరింత తేలికగా ప్రత్యక్షీకరం అవుతుంది. అప్పుడు అటువంటి సంపూర్ణత నుంచి మీరు కోరుకున్నది మరి ఆలోచించింది మరింత తేలికగా ప్రత్యక్షం చెందుతుంది. ఆకర్షణ సిద్ధాంతం ఈ విధంగా పనిచేస్తుంది. ఆనందకరణేశ్ ఇది చాలా ఆసక్తిగా ఉంది. అంతా ప్రతికూలతతో ఉంటే ఆ గతాన్ని సానుకూల భావనలతో ఏ విధంగా తీసుకోగలుగుతాం? లక్ష్మీదేవి వర్తమాన క్షణంలో గతాన్ని వేరే విధంగా చూడటం వల్ల మరి మీ అంతరంగంలోని ఇప్పటికీ జీవిస్తున్న ఆ పసిబిడ్డకు ప్రేమను పంపటం ద్వారా సానుకూలతను చూడవచ్చు. ఆ పసిబిడ్డను హత్తుకొని మీ పట్ల మీరు చిరునవ్వుని చిందించినప్పుడు ఆ బిడ్డకు చిన్న వయస్సులో దొరకనివి మీరు ఇవ్వగలరు. మానసిక చికిత్స అంతా కూడా ఇదే కదా. మీ కళ్ళ ముందు ఉన్న వర్తమానానికి లోబడి ఉంది. మీ గతాన్ని విడుదల చేయటానికి మానసిక వైద్యులు మీకు సహాయపడతారు. ఆనందకరణేశ్ ఓహ్ అవును. అయితే మానసిక చికిత్స పనిచేస్తుందని అంటున్నారా? కొంతమంది మానసిక వైద్యులు తమ మనస్సుని వదులుకునే అంచులో ఉన్నారు అని నాకు అనిపిస్తుంటుంది. లక్ష్మీదేవి మీ మనస్సు నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే మీ మనస్సు యొక్క పనితీరును మీరు అర్థం చేసుకోగలరు. మనస్సుతో మానసికంగా అంచనా వేయటం అన్నది పూర్తి స్థాయిలో సరైనది కాదు అని మంచి మానసిక శాస్త్రవేత్తలకు తెలుసు. గతం యొక్క భారం లేదా షరతులు లేకుండా నేరుగా చూడటమే సులువైన విషయం. ధ్యానం, యోగా, మంత్రం మొదలైనవి జోడించినప్పుడు చికిత్స మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ విషయాలు మీ మనస్సు నుంచి వర్తమాన క్షణానికి రావడానికి సహాయపడతాయి. ఆనందకరణేశ్ ఇది సరైనదిగా అనిపిస్తోంది. అయితే ధ్యానం మరి ప్రార్థన వంటి వాటిని చికిత్సతో పాటు పాటించినప్పుడు చికిత్స మెరుగ్గా పనిచేస్తుందా? లక్ష్మీదేవి అవును. చికిత్సలో గతంలోని వాటి పట్ల శాంతితో ఉంటూ వర్తమాన క్షణంలో పూర్తిగా ఉండటం వల్ల ధ్యానం కూడా చికిత్స వల్ల మరింత మెరుగ్గా మారుతుంది. ఆనందకరణేశ్ ఆకర్షణ సిద్ధాంతాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఇంతకుముందు మీరు చెప్పారు. ఏ విధంగా? లక్ష్మీదేవి ప్రత్యక్షీకరించాలన్న ఎరుక సంపూర్ణత నుంచి కాకుండా లభించలేదు అన్న కోరిక నుంచి వచ్చినప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎటువంటి వాటిని ప్రత్యక్షీకరించదు. చాలామంది ఈ సిద్ధాంతాన్ని లోటు ఉందన్న కోరిక ఉండటం వల్లే ఉపయోగించి ఆ లోటుని మరింత పెంచుకుంటారు. ఆనందకరణేశ్ అయితే కోటీశ్వరుడు అయ్యి సంతోషంగా ఉన్నట్లుగా ప్రయత్నించటం వల్ల నిజంగా కోటీశ్వరులు అవ్వలేరా?
లక్ష్మీదేవి: మీరు సంతోషపు ఆలోచనలను ప్రయత్నపూర్వకంగా ఆలోచిస్తున్నారు అంటే అర్థం మీరు కోటీశ్వరులు కాలేదు అని బాధ మీలో ఉంది. ఇలా ఉన్నంత వరకు మీరు కోటీశ్వరులు కాలేరు. కాబట్టి మీరు లోతుగా ఆలోచించి ఎందుకు కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటున్నారన్నది తెలుసుకోవాలి. లోటు నుంచి ఈ ఆలోచన లేదా కోరిక కలిగిందంటే అప్పుడు మీరు సంతోషంగా ఉన్న కోటీశ్వరులు ఎలా అవుతారు? లోటు మరింత లోటును సృష్టిస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాలేరు. ఒకవేళ మీకు అదృష్టం కలిసి వచ్చినా మీరు సంతోషం లేని కోటీశ్వరులు అవుతారు. పెద్ద పెద్ద లాటరీలు గెలిచిన వారికి ఏం జరిగిందో చూడండి. చాలామంది వారి ఆనందాన్ని కోల్పోయారు. పెద్ద మొత్తంలో డబ్బు గెలిచే ముందు కనీసం ఆశతో అయినా ఉన్నారు. ఇప్పుడు అది కూడా తొలగిపోయి వారి లోభత్వం డబ్బుతో రెట్టింపయింది. అందుచేత ప్రత్యక్షీకరించటం కన్నా సానుకూల భావనలు తనలో ఉన్న అన్ని భాగాలకు పంపటానికి అంతర్గతంగా మారటం అన్నిటికన్నా ముఖ్యం. మీ అంతర్గత ప్రపంచం మారినప్పుడు బాహ్య ప్రపంచం కూడా దానంతట అదే మారుతుంది. ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం ఎల్లప్పుడూ పనిచేస్తుంది. మరింత ఆనందాన్ని ఆకర్షించాలి అంటే మీరు కూడా ఆనందంగా ఉండాలి. అత్యంత సులభమైన విషయమే కానీ ఇది రహస్యంగా ఉండిపోయిన సత్యం. సీత అరణ్యంలో ఉండటంలోని చిన్న చిన్న ఆనందాలకు లోబడి ఉన్నప్పుడు తన ఒంటరితనపు ఆలోచనలు ప్రేమ యొక్క ఆలోచనలుగా మారిపోయాయి. అప్పుడు రాముడు తనని కనుక్కోగలిగాడు. కామం సహాయంతో పార్వతీదేవి శివుడిని ఆకట్టుకోవాలనుకున్నప్పుడు మరింత ఒంటరితనాన్ని సృష్టించుకుంది. కానీ తన అంతర్గత సంపూర్ణతను పొందినప్పుడు ఆయన శక్తికి విరుద్ధంగా స్పందించింది. ఆ సమయంలో శివుడు ఆమె పారవశ్యతను తెలుసుకుని స్పందించాడు. రెండవ చక్రం తెరుచుకొని మొదటి చక్రంతో సామరస్యత కలిగి ఉన్నప్పుడు ఏదైనా సృష్టించి ప్రత్యక్షీకరించటానికి ఆకాశమే హద్దు. ఆనందకరణి: సరే, ఇది చాలా అర్థవంతంగా ఉంది. అయితే రెండవ చక్రం ఉత్తేజం కాకుండా మరి అమరికలో లేనప్పుడు ఏం జరుగుతుంది? లక్ష్మీదేవి: ఇతరులతో అనుసంధానం కలిగి ఉండలేరు. అదేవిధంగా ఇతరుల పట్ల అపనమ్మకంతో ఉంటారు. ఎవరికైతే ఈ చక్రం మూసుకుని ఉంటుందో వారికి తమ బంధాలలో సంతోషం సహాయం లేనట్లుగా భావోద్వేగంతో అలసిపోతాడు. ఈ శక్తి అగ్నిపర్వతంలో శక్తి ఎక్కువగా ఉన్నట్లు అతిగా భావోద్వేగాలను కూడా వ్యక్తపరుస్తుంది. ఈ శక్తి అగ్నిపర్వతంలో శక్తి ఎక్కువగా ఉన్నట్లు అతిగా భావోద్వేగాలను కూడా వ్యక్తపరుస్తుంది. ఇది మరింత లైంగికంగా వ్యక్తీకరించాలన్న కోరికకు కారణమవుతుంది. భావోద్వేగ శక్తి దానిని క్రింది స్థాయి అయిన కోరిక రూపంలో వ్యక్తపరచాలనుకుంటుంది. దానితో ఆ వ్యక్తి ఎప్పటికీ సంతృప్తిని పొందడు. ఇది వ్యసనాలకు మరి అసమతుల్య ప్రవర్తనకు దారితీస్తుంది. ఒక చెట్టు దగ్గర కూర్చోవటం వల్ల ఉపశమనం లభించవచ్చు. ఎందుకంటే చెట్లలో శక్తి బంగారు వర్ణంలో ఉంటుంది. అది చాలా నెమ్మదిగా ఓర్పుతో మరి ఆనందంతో ఉంటుంది. ఆ చెట్టు యొక్క సుగంధం మీలో అతిగా ఉత్తేజమై ఉన్న శక్తిని సరిచేయగలరు. ఆనందకరణేష్: అయితే మొన్న మీరు నన్ను చెట్ల క్రింద కూర్చోమని చెప్పిన కారణం ఇదేనా? హాస్యాస్ఫురత నవ్వు. లక్ష్మీదేవి: అయి ఉండవచ్చు. చెట్టు దగ్గర కూర్చోవటం అనేది లైంగిక శక్తిని మరింత సమతుల్యతతో కూడిన సంబంధంగా ఏర్పరచడానికి సహాయపడుతుంది. రెండవ చక్రం సామరస్యంగా ఉన్నప్పుడు అంతర్గతంగా ఉన్న స్త్రీతత్వం మరి పురుషతత్వాల మధ్య అద్భుతమైన నాట్యం జరుగుతుంది. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా జీవితకాలం ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు రెండవ చక్రం మరి మిగతా ఉన్నత చక్రాల మధ్య సామరస్యత ఉండి మరింత వేగవంతమైన దివ్యజ్ఞాన ప్రకాశం పొందవచ్చు. తమ ఆఖరి జన్మల్లో ఒంటరిగా జీవనం సాగించాలనుకునే చాలామంది ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దీనితో వారి అంతరంగం సామరస్యతతో ఉండి అన్ని చక్రాలతో అనుసంధానం అయ్యేలా చేస్తుంది. కొంతమంది కలిసి ఆకర్షణ సిద్ధాంతం సహాయంతో ఆత్మ సహచరులుగా జన్మ తీసుకుని దివ్యజ్ఞాన ప్రకాశం పొందుతారు. విష్ణుమూర్తితో నా తరువాత జన్మలో ఆకర్షణ సిద్ధాంతాన్ని వినియోగించి మేమిద్దరం ఒకరితో ఒకరు 3 వేరువేరు స్థాయిల్లో అనుసంధానం అయ్యి ఉన్నాం. నమస్తే ఆనంద్ కరుణేష్. నమస్తే లక్ష్మీదేవి గారు.